మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు, మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు. ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు, వేరే మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అది గోకర్ణ యాత్ర కావచ్చు, రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు, వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు, తాయెత్తు కావచ్చు, నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు, నాతో కార్స్ కావచ్చు, మరే ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి, సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి, సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి, దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ 8143666818. ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను, డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు. ఏదైనా వాళ్ళు వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు, నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు. దయచేసి గమనించండి. ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి. వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి. మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిస్సంకోచంగా చెప్తున్నాను. ఈ మాటను గమనించండి. చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకాలు చాలామంది ఉంటారు. దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి. ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి. ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి. దయచేసి గమనించండి. పదే ఫోన్లు చేయకండి. ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి. తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నానన్న, చాలా రోజులైంది. గురుగారు, శ్రావణ మాసంలో వస్తున్న పౌర్ణమి చాలా ప్రత్యేకత ఉంటుంది, విశిష్టత ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకత చెప్పండి. ఆ రోజును ఎలా వినియోగించుకోవాలి, ఏం చేసుకోవాలి ఇంట్లో, ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు? శ్రావణ పౌర్ణమి చంద్రుడికి పరిపూర్ణమైనటువంటి రోజు నాన్న. అవును గురువు. ఎందుకంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అయింది అది. అందులో శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు పౌర్ణమి రోజున సంపూర్ణమైనటువంటి చంద్రుడికి ఇష్టమైనటువంటి రోజు, అనుకూలమైనటువంటి రోజు. ఎవరికి ఏ రకమైనటువంటి మానసిక బాధలు ఉన్నా ఆ రోజు చంద్రుణ్ణి అమ్మవారిని ఆరాధన చేస్తే ముఖ్యంగా అన్ని సమస్యలు తీరిపోతాయి నాన్న. మానసికమైనటువంటి బాధలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, పిల్లలు మాట వింటలేదు, మొండిగా ఉంటున్నారు, ఇట్లాంటి వాళ్ళకి నిజంగా చాలా శక్తివంతమైన రోజు. అట్లానే మనం రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తుంటాం దాన్ని. అవునా? రాఖీ పౌర్ణమి అనేటువంటిది అది ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి సంప్రదాయం. ఇది స్పష్టంగా ఖండిస్తా నేను, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. అసలు రాఖీ పండగ దక్షిణ భారతదేశంలో లేదు. దక్షిణ భారతదేశంలో రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది? కార్తీక మాసంలో 2వ రోజు వస్తుంది. విధియ, కార్తీక శుద్ధ విధియ, యమద్వితీయ అని కూడా పిలుస్తుంటారు దాన్నే భగిని హస్త భోజనం కూడా పిలుస్తూ ఉంటారు. యమద్వితీయ అనే అసలు ఈ రాఖీ పండుగ మన తెలుగు వాళ్ళకి మన దక్షిణ భారతదేశంలో ఎలా వచ్చింది అనేటువంటి ఒక విషయానికి వస్తే నాన్న, యమధర్మరాజు చాలా బిజీగా ఉంటుంటాడు. ఆయన కార్యక్రమాలు నిత్యం పొద్దున్న లేచినప్పటి నుంచి మొత్తం అవే కదా. ఎవరు చంపాము, వాళ్ళు ఏం పాపాలు చేశారు, ఈ లెక్కలు వేసుకోవడం ఇదే ఉంటుంది ఆయన అంతా. ఆయన సహోదరి యమున, యమధర్మరాజు సహోదరి యమున, సహోదరుణ్ణి ప్రేమగా ఒక్క పూట భోజనానికి రా మా ఇంటికి వచ్చి భోజనం చేశాడని చెప్పి బ్రతిమను ఆడుతూ ఉందిట ఆయన సహోదరి యమున. ఈయన కుదరటం లేదు, ఏ రోజు కూడా బిజీగా ఉంటున్నారు. అనుకోకుండా కార్తీక శుద్ధ విధియ రోజున తన సహోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చారు. భోజనం చేసిన రోజున చేతికి ఒక కంకణం కట్టించుకొని ఆవిడతో భోజనం చేసి పుట్టింటి వారి తరఫు నుంచి కానుకలు ఇచ్చేసి వచ్చారు. దాన్నే యమద్వితీయ అంటారు. భగిని అంటే అక్క కానీ చెల్లెలు కానీ, సహోదరిని భగిని అంటారు. భగిని హస్త భోజనం, ఆవిడ చేత్తో వడ్డించినటువంటి భోజనం చేసి రావాలి. అది అసలు మన తెలుగు వాళ్ళ రాఖీ పండగ. మనం ఏం చేస్తాం, ఇది ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి ఒక కథను తీసుకొని ఆ రాఖీ పండుగను మనం చేసుకోవడం మొదలుపెట్టాం.
అవునా? దీపావళి పూజ దక్షిణ భారతదేశంలో లేదు అసలు, ఉత్తర భారతదేశంలోనే నార్త్ ఇండియన్స్ మాత్రమే చేస్తారు, అది మనం తీసుకుంటాం. అలాగే చైత్రశుద్ధ పౌర్ణమికి హనుమత్ జయంతి కాదురా, హనుమత్ విజయోత్సవం రా అని చెప్తే దాన్ని హనుమత్ జయంతిగా చేయడం మొదలుపెట్టారు మన వాళ్ళు. అలాగే అసలైన రాఖీ పండుగ కార్తీక మాసంలో 2వ రోజు వచ్చేటువంటి దాని పేరే యమద్వితీయ. యమధర్మరాజు ఆ సహోదరి యొక్క భోజనం చేశారు కాబట్టి, ఆవిడ చేతుల మీదుగా భోజనం చేశారు కాబట్టి దాన్ని యమద్వితీయ అని పిలుస్తాము. అలాగే భగిని హస్త భోజనం కూడా అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అది అసలు రాఖీ పండుగ అనేటువంటిది అస్సలు అదే మన తెలుగు వాళ్ళ అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి భోజనం చేసి చక్కగా పుట్టింటి నుంచి ఏదైనా కానుకలు ఇచ్చేసి వాళ్ళ చేత్తో కంకణం కట్టించుకొని, కంకణం కూడా ఏమిటి పసుపు దారం, దానికి ఒక మామిడాకు లేదా ఒక పుష్పము ముడివేసి దాన్ని కంకణంగా రక్షాబంధనంగా కట్టించుకొని వాళ్ళ చేతు భోజనం చేసి వాళ్ళకి ఏదైనా సంతృప్తికరంగా ఇచ్చేసి రావటం. అయితే మన వాళ్ళు మొత్తం మార్చేశారు దాన్ని. దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే రాఖీ పండక్కి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలనేది దాని శాస్త్రం కూడా. ఇక్కడ ఏంటి, వాళ్ళు వస్తున్నారు, కడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అవునా? అలా కాదు. తమ్ముడు కానీ అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వాళ్ళ చేతితో రాఖీ కట్టించుకొని రావటం. రాఖీ కూడా కదా, రక్షాబంధనం. ఓకే, దాన్ని ఈ నార్త్ ఇండియన్స్ చేస్తూ ఉంటారు, రాఖీ పండుగ చేస్తారు. వాళ్ళకు అంటే ప్రాంతాచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా నాన్న. మరి అట్లాంటప్పుడు వాళ్ళు చేసినంత భక్తితో మన వాళ్ళు ఎందుకు చేయరు? మరి నార్త్ ఇండియన్స్ చాలా భక్తితో చేస్తారు నాన్న, ఏం చేసినా. మరి మన వాళ్ళు ఎందుకు చేయరు? ప్రతి ఒక్కటి కంపారిజన్ చేసుకోవాలి కదా, అలా చేసుకుంటే. కాబట్టి దీన్ని అసలు రక్షాబంధనం అనేటువంటిదే అసలు మన పండగ కాదు. దీంట్లో మళ్ళీ కొత్తగా ఇంకొకటి రక్షాకాలం. ఈ ముహూర్తంలోనే కట్టాలి, ఈ ముహూర్తంలో రాహుకాలం ఉంది, దుర్ముహూర్తం ఉంది, ఈ సమయంలో కట్టకూడదు. అసలు చేస్తున్నదే మన పండగ కాదు, దానికి మరలా చేసేదో దొంగతనాన్ని ముహూర్తం పెట్టుకున్నట్టు ఉంటుంది వీళ్ళు చేసేది, మన వాళ్ళు చేసేదంతా. అసలు రాఖీ పండుగ, అసలైనటువంటి రాఖీ పండుగ గుర్తుపెట్టుకుంటే తెలుగు వాళ్ళందరూ కూడాను, కార్తీక మాసంలో 2వ రోజు విధియ యమద్వితీయ, అదే రోజున భగిని హస్త భోజనం. మీ అన్నదమ్ములను మీ ఇళ్ళకి పిలిచి చక్కగా భోజనం పెట్టి వాళ్ళ చేతికి ఒక రక్షాబంధనం కట్టి వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలు తీసుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం అనేటువంటిది జరగాలి. అది పోయింది, అది కాస్త పోయి రాఖీ పండుగ అని చెప్పేసి అది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది, కోట్లలో బిజినెస్ అవుతుంటుంది. అవునా? ఇప్పుడు మార్కెట్లో అవే ఉంటాయి, గోల్డ్, సిల్వరు, అవి ఇవి రకరకాలు. అసలు ఎంత విచిత్రంగా ఉంటుందో అంత విచిత్రంగా ఉంటుంది. మనది కానిది మనం దాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాను నాన్న. దానికి తోడు ఈ యూట్యూబ్లో ఊదర కొడుతుంటారు, ముహూర్తం పెట్టుకోవాలి, రక్షాకాలం ఉంటుంది, భద్రాకాలం ఉంటుంది. ఈ భద్రాకాలంలోనే నాకు ఒకటితో ఈ విషయంలో చిన్న గొడవ కూడా జరిగింది నాన్న. అట్లా అంటారండి, ఈ భద్రాకాలం ఎప్పటి నుంచో ఉంది కదా. భద్రాకాలం అనేటువంటిది ఎప్పుడో ఉంది, కానీ రాఖీ పండుగకు సంబంధించినటువంటిది కాదు. అంతేగాని దానికి దుర్ముహూర్తాలు కట్టించుకోండి, దాంట్లో తప్పేం లేదు, నేనేం వద్దని చెప్పటల్లా. ఆ విధంగా పుట్టింటి ఆడపిల్లలకి 4 రూపాయలు వస్తే, లేదంటే ఒక చీర వస్తుంది, ఒక డ్రెస్ అన్న వస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆడపిల్లలు ముఖ్యంగా కలుస్తారు, ఆడపిల్లలందరూ హ్యాపీగా ఉండడమే మనకు కావాల్సింది నాన్న. సో కాబట్టి దాంట్లో తప్పేం లేదు. కానీ దానికి కూడా మళ్ళీ ముహూర్తాలు పెట్టుకోవడం అనేది మాత్రం తప్పు. ఉదయం నుంచి రాత్రి లోపల ఎప్పుడు అవకాశం ఉంటే, ఇప్పుడు మాది ఇక్కడ హైదరాబాద్ నాన్న, లేదు నేను ఎక్కడో ఢిల్లీలో ఉంటాను, గుంటూరు మా అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోవాలంటే ముందు రోజు నాకు కుదరలేదు, పొద్దున్నే బయలుదేరాను, రాత్రికి చేరుకున్నాను, రాఖీ కట్టించుకుంటాను. దానికి ఎవరు కాదంటారు? దాని ముహూర్తం ఏంటి, దాని రాహుకాలం ఏంటి, వర్జ్యం ఏంటి, దుర్ముహూర్తం ఏంటి, అమృతకాలం. అట్లా అనుకుంటే మంచి కాస్త మళ్ళీ శకునంగా మారుతుంది. ఈ టైంలో కట్టాను మంచిది కాదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అసలు ఇవన్నీ ఒకప్పుడు లేవు నాన్న. ఇప్పుడు నిజంగానే ఒకప్పుడే ఉంటే, పూర్వకాలంలోనే ఈ రాఖీ పండుగకి ఇంత ప్రాధాన్యత ఉంటూ దీనికి ఈ ముహూర్తంలోనే కట్టాలని ఉంటే, మరి ఇన్ని సంవత్సరాలు ఈ సిద్ధాంతులు రాద్ధాంతులు అంతా ఏం చేశారు నాన్న? ఎందుకు చెప్పలేదు? మరి యూట్యూబ్ వచ్చి ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల పైన అవుతుంది, 22 ఏళ్ళు పైన అవుతుంది. అవునా? మరి అప్పటి నుంచి ఏం చేశారు? గత 4 సంవత్సరాల క్రితం నుంచి ఇవన్నీ ఎక్కువగా పుట్టుకొస్తూ ఉన్నాయి. మరి మిమ్మల్ని పిలవలేదా? మీరు చెప్పాలనుకుంటే మీరు ఒక యూట్యూబ్ క్రియేట్ చేసుకొని చెప్పుకోలేరా? చెప్పలేరా? జనాల్ని జాగ్రత్త పరచలేరా? మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నాయి? కొత్తగా ఏదో చేయాలన్న ఆలోచన ఎప్పుడు అట్లా వద్దు నాన్న. ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అలా నడవనిద్దాం. వాటిల్లో వేళ్ళు పెట్టి వాటిల్ని విషపూరితం చేసి జనాలకి రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం అనేటువంటిది మాత్రం తప్పు.
దాంట్లో అనుమానం లేదు. పొద్దున సూర్యోదయం నుంచి రాత్రి కాలం వరకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రాఖీ కట్టించుకోండి. మరలా నాకు కూడా ఫోన్లు చేయకండి. పోయిన సంవత్సరం నాకు కూడా ఫోన్ వచ్చింది నిన్న, గురువు గారు భద్రాకాలంలో కట్టించుకోవాలి కదా, ఇప్పుడు దుర్ముహూర్తం ఉంది కదా, ఇప్పుడు రాహుకాలం ఉందా, యమగండం ఉందా, గుళికా కాలం ఉందా, వర్జ్యం ఉందా, ఈ టైంలో కట్టించుకోవచ్చా, ఇట్లాంటి ఫోన్లు కూడా నాకు చేయొద్దు. నేను చెప్పను కూడా, దయచేసి సమాధానం కూడా చెప్పను. అట్లాంటివి అడిగితే ఫోన్ పెట్టేస్తా ముందు. దాంట్లో సమయం లేదు, ముహూర్తాలు అంతకంటే లేవు. ఎవరో ఏదో చెప్పారు అని మాత్రం పక్కదారిలోకి వెళ్ళకండి, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళకండి. రాఖీ కట్టించుకోండి, ఆడపిల్లలకి చక్కగా ఏదైనా ఇవ్వండి. ఇంకా మీరు సంతోషంగా ఉంటే ఎంత ఇవ్వగలుగుతారో అంత ధనం ఇవ్వండి వాళ్ళకి. నేను సంతోషంగా ఉంటా తప్పనిసరిగా. అక్క చెల్లెమ్మలందరికీ వస్తాయన్నా. అంతే కదా నాన్న. అంతే. నిజంగానే ఇప్పుడు చంద్రుడు కారకుడు అవుతున్నాడు కాబట్టి శ్రవణ పౌర్ణమి రోజున అక్క చెల్లెలు కలిసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అంతే కదా, చాలా సంతోషంగా ఉంటారు నాన్న. అది కూడా ఒక సంతోషకారకమే. కాబట్టి ఆ విధంగా కట్టండి, దాంట్లో తప్పని చెప్పడాల. దానికి ఒక మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము. దానికి మించి ఆ టైం అదేమొద్దు. ఇంకా దానికి మన కొత్త పద్ధతులు తేవద్దు. అంతే, కొత్త పద్ధతులు తీసుకొచ్చి లేనివి, శాస్త్రాల్లో లేనివి కూడా ఇరికిచ్చి బడి జనాల మైండ్లోకి ఇంజెక్ట్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసి అసలు కట్టుకునే ఇంకా టైం అయిపోయింది ఇప్పుడు కట్టుకోకూడదుట, ఇంకా ఈ సంవత్సరానికి కానివిలే వచ్చే సంవత్సరం కట్టుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అవును కదా. అలా డిస్టర్బ్ చేయకండి, జనాల మైండ్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి. నేను దీనికి పూర్తి విరుద్ధం. రాఖీ పండగకి విరుద్ధం కాదు, రాఖీ పండగ రోజున ముహూర్తాలు చూసుకోవడం మాత్రం రాఖీ కట్టుకోవడానికి దానికి విరుద్ధం అనే చెప్తాను నేనైతే. కాబట్టి రాఖీ పండుగ చక్కగా చేసుకోండి. ఓకే గురు, అయితే రాఖీ పండుగ అలా సెలబ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనా? విరుద్ధం ఏమీ కాదు ఎవరికి. అంటే ఎక్కువగా ఆలోచించకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని. అంటే చాలా మందికి నిజంగా గురుగారు ఇది ఖచ్చితంగా మీరు మంచిగానే చెప్పారు. నిజంగా దూరం నుంచి ఉన్న వాళ్ళు మిస్ అవుతారని ఆ రోజు మానేస్తారు, అంతే కదా, కలవడం మానేస్తారు. కొంతమంది చాలా సెంటిమెంట్ గా కూడా అనుకుంటారు రాఖీ పండుగ ఖచ్చితంగా కలవాలి. చాలా రాఖీ అనే దాని మీద సినిమాలు వచ్చినాయి, సినిమా వచ్చింది సెంటిమెంట్ గా, కాబట్టి మిస్ చేసుకుంటారు కూడా. నిజంగా టైం చూడాల్సిన అవసరం లేదని పర్టికులర్ గా చెప్పారు ఈ విషయంలో. నిజంగా నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.